మీ జీవితంలో శంకర్ గారు ఒక ప్రధానమైన పాత్ర పోషించినట్టుగా కనిపిస్తుంది. అటు బాయ్స్ కావచ్చు, ఇప్పుడు ఈ కొత్తగా తీస్తున్నటువంటి సినిమా కావచ్చు. డెఫినెట్లీ బాయ్స్ ఇస్ లైక్ డెఫినెట్లీ బాయ్స్ అనే సినిమా నేను చాలా నేర్చుకున్నాను. నా మ్యూజిక్కి ఏమేమి ఉపయోగపడుతుందో అది నేర్చుకున్నాను. అప్పుడు మీరు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు వెళ్ళి చూస్తూ ఉండేవారా? వాయించేవాను కదా. ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ సో బాయ్స్ కూడా మీరు వాయించారు? ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ రెహమాన్ గారు. ఇప్పుడు రెహమాన్ గారు చేసే టీంలోకి మీరు వచ్చేసారు. మరి ఈ విషయం ఆయనతో పంచుకున్నారా? ఆయన వదిలేసాడు, నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ చెప్పి మాట్లాడారా? ఆయన తెలుసు బికాస్ శివమణి గారు కూడా అక్కడే వాయిస్తూ ఉన్నారు. సో ఆయనకి తెలుసు నేను బాయ్స్లో యాక్ట్ చేస్తాను. బట్ అందరికీ తెలీదు బాయ్స్ అనే ఇంత పెద్ద సినిమా అవుతుంది తెలియదు. మేము కూడా అనుకోలేదు సరే, అది కూడా మాకు ఎందుకంటే మేము కొత్త ఏదో క్యారెక్టర్ చేయలేదు, మా లైఫ్ స్టైల్ క్యారెక్టర్ చేసాం, ఆ ఏజ్కి ఉండే క్యారెక్టరే చేసాం అంతే. సభ మాకు అది స్ట్రెయిన్గా కూడా లేదు. అమ్మని కాపాడాలి, అమ్మ కోసం నేను ఈ సంవత్సరం పాటు నేను యాక్ట్ చేస్తున్నాను కదా అన్నారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మీరు గమనిస్తే కనుక మీ అమ్మని చాలా పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినట్టున్నారు. అంతే కదా, వాళ్ళ ఆశ ఉంటుంది. వాళ్ళకి ఏం రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేయడం, బాగున్నా లేదైతే కనుక్కోవడం, అంటే వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఏముంటుంది. సో దట్ మనం హ్యాపీగా పెట్టుకోవాలని తప్ప మనకి ఏం లేదు. సో ఐ కీప్ అవర్ హ్యాపీ. సో ఆల్వేస్ దట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్. పొద్దున్న అంటే రాత్రి ఇంటికి వెళ్ళిపోతాను అంతే. అంతే. సో దట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు 69 years ఆవిడకి. సో ఆల్మోస్ట్ 27 yearsగా ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. 30 years I lost my father. So I'm fine now. She is happy. She is very happy. తమన్ గారు అంటే అందరికీ తెలిసిన విషయం, మీ అమ్మగారు ప్రధానంగా సింగరు. మరి ఆవిడతో పాడించాలని మీ సంగీత దర్శకత్వంలో ఎప్పుడు మీకు అనిపించలేదా? ఆవిడతో పాడించేందుకు మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా? ఆవిడ అడుగుతూనే ఉంటుంది, నేనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ద స్పేస్. నేను మా ఫ్యామిలీని ఎక్కువ పాడిస్తున్నానా అనేది. అందుకే బికాస్ ఇక్కడ వీఆర్ పెయిడ్ సో మచ్. మనకి ఉంటాయి చాలా. మీ శ్రీమతి కూడా ఒక సింగర్ కూడా కదా? షీ sang for కిక్, ఆంజనేయులు అని షీ sang. ఇప్పుడు కూడా ఒక టమ్ టమ్ అని షీ sang one song. మీకు ఎంతమంది పిల్లలు? I have one kid and he's 15 years old. He's doing his 10th standard.